2024 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం ఒడిదుడుకులతో సాగుతున్నది. కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ బరిలోకి దిగింది సీఎస్కే. ఇప్పటి వరకు మొత్తం 8 మ్యాచ్లు ఆడగా 4 ఓడి మరో 4 విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్స్ పట్టికలో ధోని టీం 5వ స్థానంలో కొనసాగుతుంది. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ పరాజయం పాలైంది. ఎంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ జట్టు 4 వికెట్ల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. లక్నో విజయంలో మార్కస్ స్టోయినస్ కీలక పాత్ర పోషించాడు. అతడు అద్భుత సెంచరీతో తన టీంను విజయ తీరాలకు చేర్చాడు. ఇక లీగులో భాగంగా సీఎస్కే తన తదుపరి మ్యాచ్ని ఎస్ఆర్హెచ్తో ఆడనుంది. ఇక ఈ సీజన్ కోసం న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ డారెల్ మిచెల్ని 14 కోట్లకు పైగా పెట్టి కొనుగోలు చేసింది సీఎస్కే. అతనికి మొదటి మ్యాచ్ నుండి అవకాశాలు ఇస్తుంది, కానీ ఇప్పటి వరకు దాన్ని సద్వినియోగం చేసుకోలేదు మిచెల్. ప్రతి మ్యాచ్లో కూడా ధాటిగా స్కోర్ చేయలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. బౌలర్లను ఎదుర్కోలేక సింగిల్స్ తీస్తూ అడపదడప 4లు కొడుతూ ఒక మోస్తరు స్కోర్ చేయడమే తప్ప హిట్టింగ్ చేయడం లేదు. దాంతో అతని నుండి భారీ స్కోర్లు రావడం లేదు. ఈ సీజన్లో 7 మ్యాచ్లు ఆడిన డారెల్ 146 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో ఫ్యాన్స్ నుండి అతనిపై విమర్శలు వస్తున్నాయి. జట్టు నుండి పక్కకు తప్పించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అతనిపై ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. ఇక టీం మేనేజ్మెంట్ కూడా అతన్ని పక్కన పెట్టాలని చూస్తుంది. అతనికి బదులుగా మోయిన్ అలీని తీసుకోవాలని చూస్తుంది. మోయిన్ అలీకి ఈ సీజన్లో ఎక్కువగా మ్యాచ్లు ఆడించలేదు. అతను మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కి వచ్చి దాటిగా ఆడే ప్రయత్నం చేస్తాడు. భారీ 6లు కూడా కొట్టగలడు. బ్యాటింగ్లోనే కాకుండా బౌలింగ్లో కూడా జట్టుకు ఉపయోగపడగలడు. తన స్పిన్తో వికెట్లను సైతం మోయిన్ అలీ తీయగలడు. అందుకే డారెల్ మిచెల్ని పక్కన పెట్టి ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో మోయిన్ అలీకి ఛాన్స్ ఇవ్వాలని సీఎస్కే మేనేజ్మెంట్ భావిస్తున్నది. ఇప్పటి వరకు సీఎస్కే 4 మ్యాచెస్లో విజయాలు సాధించి 8 పాయింట్స్తో ఉంది. మిగిలిన మ్యాచెస్లో దాదాపుగా అన్ని మ్యాచ్లు గెలవాలి. ఇక అన్నిటికంటే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ భయంకరంగా కనిపిస్తుంది. భారీ స్కోర్లను నమోదు చేస్తుంది. ఇప్పటికే 250కి పైగా స్కోర్ని 3 సార్లు చేసింది. కాబట్టి ఆ జట్టును కట్టడి చేయడమే కాకుండా ఒకవేళ లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే దాటిగా ఆడేందుకు సీఎస్కే సిద్ధపడాలి. ఇక సీఎస్కే ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 28న చెన్నైలోని చెబాక్ స్టేడియంలో జరగనుంది. ఇక ఈ మ్యాచ్లో సీఎస్కే ఎలాంటి మార్పులు చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.